హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారనేసి అని అనుకుంటున్నాను. ఈరోజు మీకు నేను ఇండియా నుంచి ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తాను, చూసేయండి. ఇవన్నీ బట్టలు, బ్లౌజ్ పీసులు అవన్నీ ఉన్నాయండి. బ్లౌజ్ పీసులు ఎందుకంటే ఇక్కడ పూజలు చేసినప్పుడు తాంబూలంలో పెట్టిస్తాం కదా, అందుకనేసి నేను బ్లౌజ్ పీసులు కూడా తెచ్చుకున్నాను. ఈ కుప్ప అయిపోయింది, ఇంకా కుప్ప చూపిస్తా పదండి. ఈ కుప్పలో అన్ని స్టీల్ సామాన్లు. ఇది స్టీల్ పెనుము, ఇట్లాంటివి పెద్దవి 2 పెనుములు, చిన్నది ఒకటి తెచ్చుకున్నాను వంట చేసుకోవడానికి. ఇదేమో మా పిల్లలకి లంచ్ పెట్టేయడానికి లంచ్ బాక్స్లు అనమాట. ఇదేమో ఇడ్లీ స్టాండ్, పెద్ద ఇడ్లీలు చేయడానికి. ఇంకా ఇదేమో ఆయిల్ వేసుకోవడానికి, దీనికి మూత కూడా వచ్చింది. నా దగ్గర గాజుది ఉంది కానీ అది అంటే చేయి జారితే పగిలిపోతుందేమో అనేసి అని భయం వేసి స్టీల్ది తెచ్చుకున్న ఈసారి, ఎందుకైనా మంచిదని. ఇవేంటివో చెప్పుకొని చూద్దాం. ఏంటివో తెలుసా? అవి రేగి వడియాలు. నీళ్ళలో కడిగి నీట్గా నీడలో ఆరబెట్టుకొని డ్రై చేసిన మునగాకు మరియు గోంగూర. ఇదేమో మా చెట్లో కాసిన చింతపండు. ఆ జిబ్లాక్ కవర్లో ఉన్న తెల్ల పిండి ఏంటో అనుకుంటున్నారా? అది జొన్న పిండి అనమాట. ఈసారి నేను చేసిన ఒక పెద్ద అద్భుతం ఏంటో తెలుసా? మట్టి కుండలు తెచ్చుకున్నాను, ఒక చిన్న మూత పగిలిపోయింది. ఇవేమో మెహందీ కోన్స్. ఆ తర్వాత కరివేపాకు మా చెట్టుది చీడ పట్టినిందంతా, అందుకని ఇంకా వచ్చేసాము. అట్లనే కరివేపాకు మిస్ అయిపోయాం అనుకున్నాను. ఇంకా ఎయిర్పోర్ట్కి వస్తూ ఉంటే దారిలో కనిపించింది కరివేపాకు. సరే అనేసి కొనుక్కొచ్చుకున్నాను అనమాట. కొనుక్కొచ్చుకొని ఇక్కడికి వచ్చి ఆరబెట్టిన. ఎండబెట్టుకున్న గోంగూర ఎట్లుంటుందో ఏమో అనుకున్నాను. ఇంకా చేశాను, చికెన్ కర్రీ చేశాను. గోంగూర చికెన్ కర్రీ చాలా బాగా వచ్చింది టేస్ట్.